జయ శ్రీరామ్. సీతాపతి, నీ పాదాలే మాకు గతి. ఎంతకాలం మేము చూసిందో నా తండ్రి అండి. ఆ యొక్క యశోద యొక్క ప్రేమ ఆమె వర్ణించిన వీలు కాదు. అంతటి ప్రేమతో ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా బలరాముడి కోసం రేణుకాదేవి కూడా ఎదురు చూస్తూ ఉంది. వ్యాస భగవానులు గాంధిక భాషలో ఎలా వర్ణిస్తారంటే, గోధూళి దూసర ఈ బరహాలతో ఈ భాష చాలా అద్భుతంగా ఉంటుంది. పుణ్య వనమాలికలతో, రుచిరేక్షణ చారు మందహాసాలతో. ఇవంటే ఆ యొక్క భగవంతుడి కురులు ఎలా ఉన్నాయంటే, గోధూళి దూసర కుంతలాలతో, అంటే మీ ఆవులు వాటి నుంచి వచ్చిన పంచితంతో వెదజల్లబడి ఆ తల ఆయన యొక్క దివ్య దేహానికి పవిత్రత కలిగిస్తూ ఆ యొక్క అనేక విధాలైనటువంటి ఆ కురులు, అందమైన కురులు అలా గాలికెగుతూ ఉన్నాయి. అదేవిధంగా నెమ్మలి పింఛాలు ధరించి అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా నెమ్మలి పింఛాలు తలంతా కూడా బాగా చిక్కుకొని, ఆ నెమలి ఎందుకు నెమలి ఈకలంటే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఆనందం. అది నిత్యమే నెమలి పెట్టుకొని ఉంటాడు. నెమలి పింఛాలు పెట్టుకొని ధరించి ఉంటాడు. అలా శ్రీకృష్ణుడు ఏ దానికైతే తృప్తి చెందుతాడు అలాగా. ఇక అక్కడ పరమాత్మని స్వాగతం పలకడానికి స్త్రీలైతే ఏం చేతి నిండా పూలు పెట్టుకొని ఉన్నారు, పుష్పాలు చల్లడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, ఇక అక్కడ మంగళ వాద్యాలు, మేళ తాళాలు, దివ్యమైనటువంటి వీణానాదాలు, వేణునాదాలు, అందరూ శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా గోకులంలో అడుగుపెట్టాడు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా అన్నదమ్ములు, వెనకాల గోపబాలకులంతా వస్తున్నారు. చూడగానే మర్చిపోయారు, పరవశం చెందిపోతున్నారు స్త్రీలు. ఆ పరవశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. పైటలు గాలికి రెపరెపలాడుతున్నాయి. శ్రీకృష్ణుడు ఎప్పుడెప్పుడు తాకాలి పట్టుకోవాలన్నట్టు ఆనందం వాళ్ళలో ఉంది. ఆ స్త్రీలు కూడా అంతటి ముగ్ధ మోహన సౌందర్య మందార మకరంద గోకులటువంటి ఆ యొక్క తుమ్మెదలు, సీతాకోక చిలుకలు ఎలా మందారంలో పుష్పాల్లో ఉండే తేనెను స్వీకరిస్తాయో, ఆ విధంగా పరమాత్మని చూపులలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన తేనెలను వాళ్ళు గురవుతున్నారు. ఎవరు? గోపికలు. అంటే ఆయన చూపులలో ఉన్నటువంటి అతి మధురమైనటువంటి తీయనిదనం అలా కనబడుతుంది వాళ్ళకి. ఏ విధంగా తుమ్మెదలు సీతాకోక చిలుకలు పూల మీద ఉన్నటువంటి తేనెను తమ యొక్క